నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా టికెట్ల కేటాయింపులో అధికార పార్టీ వైసీపీతో పాటు టీడీపీ జనసేనలలో లొల్లి మొదలైంది. సీఎం జగన్ ఈసారి కూడా సగానికి పైగా స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. టీడీపీ కూడా సిట్టింగ్లకి కాకుండా గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వారిని లైన్లో పెడుతోంది. కాంగ్రెస్ మాత్రం వైసీపీకి ధీటుగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఏలూరు నియోజకవర్గంలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈ సెగ్మెంట్లో ఎప్పుడూ అధికార ప్రతిపక్షాల మధ్య పోరు నువ్వా నేనా అనే విధంగా సాగుతోంది. అయితే వైసీపీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నానిని మార్చి కొత్త అభ్యర్థిని ఈసారి బరిలో నిలబెడతారనే ప్రచారం జోరందుకుంది. ప్రచారం ఎలా ఉన్నా సీఎం జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడు ఆళ్ల నాని. ఆయన కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడం అంటే అదో మిరాకిల్గానే స్థానికులు భావిస్తున్నారు. ఏలూరులో 2.5 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ముఖ్యంగా అందులో 60,000కు పైగా కాపు, తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లున్నాయి. గతంలో 1-2 సార్లు మినహా ఎప్పుడూ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. గత ఎన్నికల్లో ఎంతో మంది ఏలూరు టికెట్ను ఆశించినప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్న ఆళ్ల నానికే సీఎం జగన్ టికెట్ ఇచ్చి బరిలోకి దించారు. అయితే ఇటీవల చోట్ల వైసీపీ అభ్యర్థుల మార్పుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే పలు నియోజకవర్గాల అభ్యర్థులకు మార్పులు చేర్పులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే నానికి ధీటుగా ప్రతిపక్షాలను ఎదుర్కొనే అంత స్థాయిలో ఉన్న అభ్యర్థులు ఉన్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మామిళ్లపల్లి జయప్రకాష్ అలియాస్ జేపీ పేరు ముఖ్యంగా వినిపిస్తోంది. అయితే జేపీ కూడా నాని అనుచరుడే కావడం విశేషం. అప్పటి నుంచి నానితో సన్నిహిత సంబంధాలు దెబ్బతిన్నాయని పలువురు భావిస్తున్నారు. ఇక మరో నేత ఏలూరు మాజీ ఏఎంసీ చైర్మన్ మంచంపై బాబు, ఈయన కూడా నానికి వీర విధేయుడు. అయితే ఈసారి వైసీపీ అధిష్టానం తనను మార్చే ఆలోచనలో ఉంటే టికెట్ మైబాబుకు ఇవ్వాలని నాని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక జేపీ తన శ్రీమతికి మేయర్ పదవి కోరినట్లు ప్రచారం జరిగింది. అది సాధ్యం కాకపోవడంతో నానికి జేజేపీకి మధ్య విభేదాలుంటున్నాయి. గతంలో 1-2 సార్లు జేపీ అలిగి నానికి దూరంగా ఉన్నారట. ఈ నేపథ్యంలోనే ఈసారి వీరి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. అధిష్టానం దగ్గర జేపీ తన పలుకుబడినంతా ఉపయోగిస్తున్నారట. ఇప్పటికిప్పుడు తన వెంట 6-7 కార్పొరేటర్లు బయటకు వచ్చేసే విధంగా ఎత్తుగడలు రూపొందించారని టాక్ వినిపిస్తోంది. తన కుటుంబ చరిత్ర, కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లో తనకున్న అనుభవం దృష్ట్యా పార్టీ టికెట్ తనకు ఇస్తుందని జేపీ బాహటంగానే ఆశిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పోటీలో ఉంటానా లేదా అనే విషయంపై ఆళ్ల నాని స్పష్టత ఇవ్వకపోగా మౌనంగా ఉండిపోయారు. అయితే తన మనస్సులో ఏముందనేది బయటకు చెప్పకపోవటం ఆయనకు సహజంగా ఉన్న లక్షణం. అత్యంత సన్నిహితంగా ఉండే వారితో సైతం నాని 1-2 మాటలు మాట్లాడి విషయాన్ని తేల్చేస్తారు. యువజన కాంగ్రెస్ లీడర్గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన నాని ఇండిపెండెంట్గా పోటీ చేశారు. తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో నాని తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. 2009లోనూ గెలిచిన ఆయన వైఎస్ మరణం తర్వాత చివరిగా జగన్ నాయకత్వంలో వైసీపీలో చేరారు. 2014లో టికెట్ లభించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి బుజ్జి చేతిలో ఓడిపోయారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆళ్ల నాని ఆ పదవిలో ఉండగానే 2019లో తిరిగి అసెంబ్లీకి పోటీ చేసి బుజ్జిపైనే గెలిచారు. సీఎం జగన్ తొలి కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. రొటేషన్ కోసం మంత్రి పదవిని వదులుకోవాల్సిన సందర్భంలో నాని తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లు చెబుతారు ఆయన సన్నిహితులు. చాలా కాలం బయటకు రాకపోవడం, కేవలం సమీక్షలకు పరిమితం కావడం, ఈలోగా మిగిలిన నేతలు అధిష్టానానికి లోకల్ విషయాలు చేరవేయడంలో విజయవంతం కావడంతో నానికి మైనస్గా మారిందట. ఇది తనకు వీర విధేయులకు ఉన్నవారు సైతం టికెట్ ఆశించే స్థాయికి చేరుకుందట. అయితే 2024 ఎన్నికల్లోనూ నేను బరిలో ఉంటానని నాని స్పష్టంగా తన అంతరంగికుల వద్ద చెబుతున్నారు. ఆయన నిలబడితే కొందరు వెనక్కు తగ్గుతారు, కానీ ఆయన కాకుండా మరొకరు ఉంటే విపక్షంలోనూ నేతలు మరి పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లు మారిపోయేంతగా ఏలూరు రాజకీయం మారిపోతుంది అని ప్రచారం జరుగుతుంది. మరోవైపు పలు రకాల సందేహాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కంటే ఒక్క అభ్యర్థి విషయమే కాదు, ఆర్థికంగా వారి బలాబలాలను సైతం లెక్కలోకి తీసుకుంటారట. ఈ క్రమంలో జేపీ ఆర్థికంగా కాస్త బలమైన వ్యక్తి కావడంతో ఆయనకి సైతం టికెట్ దక్కుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే నానిని కాదని జేపీకి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ సిద్ధమైతే నాని ఖచ్చితంగా తన రాజనీతిని ప్రదర్శించక మానరు.
తన అనుచరుల్లోనే ఒకరికి టికెట్ దక్కే విధంగా ఆయన వ్యవహరిస్తారని చెప్పుకుంటున్నారు. ఇలాంటి వారిలో మంచెం మైబాబు పేరు ప్రచారంలో ఉంది. గతంలో ప్రచారాజ్యంలో మైబాబు చురుకుగా ఉన్నారు. వైఎస్ మరణం తర్వాత నానితో పాటు పార్టీని వీడి వైసీపీలో చేరిపోయారు. అప్పటి కాంగ్రెస్ పెద్దలు మైబాబును బరిలో దింపేందుకు సైతం ప్రయత్నించారు. ఇలా తనకున్న బలం, పొలిటికల్ అనుభవంతో మైబాబు సైతం టికెట్ ఆశిస్తున్నా అది నాని కనుసన్నల్లో అయితేనే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు 2019లో వైసీపీ టికెట్ మధ్యాహ్నపు బలరాం కుటుంబానికి దక్కుతుందని భావించారు. కానీ నాని పోటీ చేయడంతో బలరాం తన రాజకీయ గురువు కోటగిరి విద్యాధరరావు కుమారుడు శ్రీధర్ ముఖ్య అనుచరుడిగా ఉండిపోయారు. తర్వాత ఏలూరు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి దక్కినా ప్రస్తుతం ఆ పదవిని మరికోరికి కట్టబెట్టడంతో బలరాం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన నానికి దూరంగా రాజకీయం నేర్పుతున్న పరిస్థితి ఏలూరులో కనిపిస్తుంది. ఇక ఏలూరులో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సైతం బలంగా ఉంది. ఈసారి జనసేనతో పొత్తు వారికి బాగా కలిసొచ్చే అంశం. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జిపై కేవలం 4,000 ఓట్ల మెజారిటీతోనే గెలుపొందారు. 2019 ఎన్నికల అనంతరం గుండెపోటుతో బడేటి బుజ్జి మరణించడంతో ఏలూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఆయన సోదరుడు బడేటి చంటి బాధ్యతలు చేపట్టారు. పార్టీ కార్యక్రమాలు జోరుగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో చంటి సక్సెస్ అయ్యారు. అయితే ఈసారి టీడీపీకి ఇక్కడ కొత్త చిక్కు వచ్చి పడింది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఏలూరు టికెట్ను జనసేన కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాక గత ఎన్నికల్లో సైతం టీడీపీ ఓటమికి ఏలూరులో జనసేనే ప్రధాన కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు పోటీలో ఉండి సుమారు 16,000 ఓట్ల పైగా రాబట్టారు. టీడీపీ ఓట్లే భారీగా చీలి జనసేనకు పడ్డాయని, దాంతోనే ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారని టాక్ ఉంది. అయితే ఇక్కడ కాపు సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉండడంతో మొదటి ప్రాధాన్యతగా ప్రధాన పార్టీలు కాపు సామాజిక నేతల వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే అటు వైసీపీ నుంచి ఎమ్మెల్యే ఆలనాని జయప్రకాష్, మైబాబు, బలరాం, అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జి చంటి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు. జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అంతేకాకుండా కార్మిక నాయకుడు కావడం ఆయనకు కలిసి వచ్చే అంశం. దాంతో ఇక్కడ రాజకీయం రసపట్టుగా మారింది. టీడీపీ జనసేన మధ్య ప్రస్తుత పరిస్థితి కాపు వర్సెస్ తూర్పు కాపుగా మారిపోయింది. జనసేన సైతం ఏలూరు టికెట్ను ఆశిస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు ఏలూరు టికెట్ ఇస్తే తప్పకుండా గెలిచి తీరుతామని జనసేన నేతలు భావిస్తున్నారు. అయితే టీడీపీ సైతం టికెట్ను వదులుకోవడానికి సిద్ధంగా లేదనే టాక్ వినిపిస్తోంది. జనసేన సపోర్ట్తో టికెట్ను టీడీపీకి ఇస్తే భారీ మెజారిటీతో గెలిచి తీరుతామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా కాకపోయినా ఇక్కడ టీడీపీ జనసేనకు మధ్య అంతర్గతంగా టికెట్ వార్ నడుస్తోందట. ఎవరి ప్రయత్నాల్లో వారు జోరుగా పావులు కదుపుతున్నారట. ఏదేమైనా సరే ఫైనల్గా అధిష్టాన నిర్ణయమే శిరోధార్యంగా భావించే అవకాశం ఉందని పలువురు నేతలు భావిస్తున్నారు. అయితే ఏలూరులో నువ్వా నేనా అనే ఎన్నికలు జరగనున్నాయి. అధిష్టానం ఫోకస్ అంతా కాపు సామాజిక ఓటర్లపైనే దృష్టి సారిస్తున్నారు. మెజారిటీ ఓట్లు ఆ సామాజిక వర్గానికి ఉండడంతో వారిని తమ పార్టీల వైపు ఆకర్షించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే వైసీపీలో ఉన్న అంతర్గత వర్గపోరు నేపథ్యంలో నానికి టికెట్ ఇస్తే పూర్తిగా అసమ్మతి నేతలు పూర్తిగా సహకరిస్తారా, లేక నాని అనుచరుడైన మైబాబుకి టికెట్ కేటాయిస్తే పరిస్థితి ఏంటి? ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు ఆశావాహులు ఇతర పార్టీ నేతలతో టచ్లో ఉన్నారని ప్రచారం నేపథ్యంలో ఎంతవరకు వైసీపీ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. ఇక జేపీకి వైసీపీ టికెట్ కేటాయిస్తే నాని వర్గం పూర్తి స్థాయిలో ఆయనకు సహకరించే అవకాశం లేదని బహిరంగంగానే ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీ జనసేన విషయానికి వస్తే ఎవరికి వారు టికెట్ దక్కించుకునే ప్రయత్నాల్లో ఉండి మరోపక్క అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమంటూ తీరా పొత్తులో టీడీపీకి టికెట్ ఇస్తే జనసేన పూర్తి సహకారాలు అందిస్తుందా, లేక జనసేనకే టికెట్ కేటాయిస్తే టీడీపీ నేతలు జనసేనతో కలిసి వారి గెలుపుకు ఎంతవరకు సహకరిస్తారనేది నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.